వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ F3 ప్రవీణ్. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్, ఫ్యాషన్, ఫన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. దానికోసం 4 ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని ఆయిల్లో వేయించుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం అయితే గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసుకొని పైన పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మేమైతే 2 kgs చికెన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీయడం క్లిప్ మిస్ అయింది అనమాట. సో అది కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు వేసుకొని మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఫుల్ గా కలుపుకొని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలండి. అప్పుడైతేనే స్మెల్, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. సో వాటన్నిటిని బాగా వేడెక్కిన నూనెలో డ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని వాటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడైతేనే టేస్ట్, స్మెల్ కూడా అద్దిరిపోతుంది. సో మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మొత్తం ఆ పచ్చివాసన పోయిందో లేదో ఖచ్చితంగా క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళాలన్నమాట. తర్వాత దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ మగ్గించుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా కిందకైతే వచ్చేస్తుంది అనమాట. తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా మసాలా ఆడి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ ని కూడా వేసేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా శుభ్రంగా కలుపుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి శుభ్రంగా కలుపుకున్న తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని అది కూడా శుభ్రంగా ముక్కలకు పట్టేలా శుభ్రంగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని మొక్క ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 కప్పులు నీళ్ళు అయితే అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చూసి సరిపోకపోతే కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు ఎదురు చూడాలన్నమాట. ఈ మధ్యలో మనం అందరం కలిపి తీసుకున్న ఒక కమర్షియల్ బ్రేక్. కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమాల చదువుకున్నారు. 3వ క్లాసు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. లెట్స్ గెట్ ఇన్ టు ద చికెన్ పులావ్. సో మనం రైస్ ని కూడా కడిగేసుకొని బాగా ఎసరు మరిగిన తర్వాత మాత్రమే రైస్ ను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రైస్ కొంచెం పైకి తేలినట్టు కనిపిస్తుంది. సో అప్పుడు మాత్రమే స్లోగా 5 నిమిషాలకు ఒకసారి గరిటె పెట్టి స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సలివిడి కలిపినట్టు జావ చేసేకుండా స్లోగా కలుపుకుంటే బిర్యానీ మొత్తం బిర్యానీ కదండి, పులావ్ మొత్తం పొడిలా ఆడుతూ వస్తుంది. పులావ్లో వాటర్ సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే రైస్ మొత్తం అడ్జస్ట్ చేసి మధ్యలో గరిటని ఇలా గుచ్చితే అప్పుడు తెలుస్తుంది వాటర్ సరిపోయిందో లేదో. అది కూడా మా పిన్ని చెప్పింది అనమాట. సో మేము అలా పెట్టి చూసాము, సరిపోయింది. ఒకవేళ వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం రెడీ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కింద నుంచి స్లోగా కలుపుతున్నప్పుడు ఒక్క చుక్కు కూడా వాటర్ లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మన పులావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. తర్వాత దాని మీద బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మా దగ్గర హోమ్ మేడ్ నెయ్యి లేదు కాబట్టి బయట నుంచి పూసగా ఉండే నెయ్యి తెచ్చుకున్నాం అనమాట. ఆ నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకొని తినేసాం. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. కాజు, బాదం, కిస్మిస్ కూడా వేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఖచ్చితంగా చేసుకొని తినాల్సిన రెసిపీ. సో మీరు ఒకసారి ట్రై చేసేయండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చింది, అందరం లొట్టలు వేసుకుంటూ మరి తినేసాం. మీరు ఒకసారి ట్రై చేయండి. సో for more videos subscribe to my YouTube channel. Thank you for watching.